ఓలా ఉబేర్ ర్యాపిడో అన్న చూడండి 10 రూపాయలు 11 రూపాయలు కిలోమీటర్ డ్రైవర్లకు ఇస్తున్నారు అన్న. బతకడం కష్టం అయిపోయింది. బండి కిరాయిలు వెళ్తలేవు. 14 సంవత్సరాలు అయిపోయింది. రేట్ వేస్తలేరు. 20 కిలోమీటర్లు పోతే 220 రూపాయలు 230 రూపాయలు. రాత్రి 12 గంటలకు పోతే 20 కిలోమీటర్లు 240 రూపాయలు. పోలీసులు చాలా చూడండి సార్ 1230 రూపాయలు సార్. రాంగ్ సైడ్ సిగ్నల్ చేయమాట 1230 రూపాయలు ఎడికలు కట్టాలి డ్రైవర్. ఇది సంపాదించాలంటే 3 రోజులు ఉపాధం అనుకోవాలి. పెళ్ళం పిల్లలు ముగ్గురం ఒకటే రోజు సార్. చూడండి మీరు ఒకటే చాలా 1230 రూపాయలు. దేనికి హ్యాబిట్ దగ్గర అది రోడ్ చిన్నగా ఉంది సార్. సిగ్నల్ వచ్చినప్పుడు రైట్ నుంచి వెళ్ళిపోతారు. డివైడర్ పక్క నుంచి వెళ్ళిపోతాం. సిగ్నల్ జంపని వేసిండు ఆయన. రోజుకు 1000 బండ్లు నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. 1000 బండ్లకి వేస్తారు సార్ చాలా నీళ్ళు. 1200 దేని కట్టారు. 200 రూపాయలకి ఒక సగం దినం ఒక పూట తిని ఒక పూట ఉపాధం అనుకుంటాం మేము. 1200 రూపాయలు మూడు పూటలు 3 రోజులు అనుకోవాలి సార్ ఉపాధం ఇంట్లో. ఎడికెళ్ళి కట్టాలి సార్ 1230 రూపాయలు చెప్పండి. కేసీఆర్ బ్రేడ్ లో 1 రూపాయి 100 రూపాయలు చాలా కట్టలేదు 10 సంవత్సరాల్లో. మేము 10 సంవత్సరాలు 100 రూపాయలు చాలా కట్టలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికి వెళ్ళి మొత్తం ఖాళీ దూరం బాగా చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు చేశాడు కదా. ఎందుకు ఇస్తారు సార్ అకౌంట్? పిచ్చోలా మేము అకౌంట్ లీయనికి డమ్మి అకౌంట్ ఓపెన్ చేసి అటాచ్ చేస్తాము. ఆ అకౌంట్ ఆడితే మేము ఇస్తామా? డమ్మి అకౌంట్ ఓపెన్ చేస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తాం. డౌన్ పేమెంట్ లో తీసుకుపోయి ఇచ్చేస్తాం వాళ్ళకి. దాని తర్వాత పని చేస్తే అకౌంట్ అది దాని అయ్యేదేం లేదు. అది అకౌంట్ పెట్టి ఇది కొట్టి సక్సెస్ అయ్యేది కాదు. అది ఆయన బుద్ధి అట్లా ఉంది. ఆయనకి ఆయన బీది తింటుంది బుద్ధి అయినది. అందుకే అట్లా తయారైంది ఆయన. 1200 రూపాయలు. ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు మీకు ఆటో డ్రైవర్లకి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి హామీలు అవసరమే లేదు సార్. సంవత్సరానికి 12,000 నేను ఇస్తానికి. సంవత్సరానికి 12,000 నెలకు 1000 రూపాయలు అవుతుంది. నా అకౌంట్ కట్ చేసుకోమని నా తన అకౌంట్ నెంబర్ ఇస్తా. రేట్ కార్డ్ అనేది పెంచమని 14 సంవత్సరాలు రేట్ కార్డు పెంచగా మాకు నెలకు 1000 రూపాయలు నేను ఇవ్వడానికి రెడీ ఉన్నానికి. నెలకు 12,000 నాతో తీసుకోమను. నా అకౌంట్ నెంబర్ దానికి ఇస్తా. నెలకు సంవత్సరం 12,000 కట్ చేసుకోమని పైసలు తక్కువ పడతాయి. రేట్ కార్డు పెంచమను. రేట్ కార్డు పెంచితే 500 అందరు నాకు పెరుగుతుంది. 15,000 సంపాదిస్తాను. నాకు గవర్నమెంట్ 1000 రూపాయలు ఇవ్వడానికి నాకేం తక్కువ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి బతకడం కష్టం అయిపోయింది మాకు. మా ఆటో ఫైనాన్స్ వెళ్తలేవు. 1 రూపాయి సంపాదిస్తే 60 రూపాయలు ఖర్చు అవుతుండే మాకు. 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు ఖర్చు 40 రూపాయలు మిగులుతుండే. ఇప్పుడు దాని వల్ల ఏమైపోయింది? డిస్ట్రిక్ట్ ఆటోలో చారణ పోతుంది మాకు. బైక్ టాక్సీ వల్ల చారణ పోతుంది. ఫ్రీ బస్ చారణ పోతుంది. మిగులుతుంది మాకు చారణనే. ఇప్పుడు చారణలో మేము 60 పైసలు ఎడికలు కట్టాలి. 30 పైసలు ఎడికలు తేవాలి. ప్రతి నెల ఎడికలు కడతారు మేము. చెప్పండి ఆటో డ్రైవర్ కూడా ఆపించేటోళ్ళరా? ఫైనాన్స్ వాళ్ళతో వదిలేసేయండి. ఆ ఫైనాన్స్ నెల అయితే మేము ఇంటికాడ పెట్టుకోవాలి బండి. లేదా ఇట్లా లీడర్లు పట్టుకొని పోవాలి వస్తుంది మాకు. వెళ్తలేవు ఈఎంఐలు మాకు. ఇప్పుడు ఓలా రేపడం నడిపేది డిస్ట్రిక్ట్ ఆటోలైనా లేకుంటే సిటీ ఆటోలైనా కానీ ఎక్కువ ఆటో వాళ్ళే ఉన్నారు. ఆటో వాళ్ళు సార్ డిస్ట్రిక్ట్ ఆటో రావద్దు సార్. డిస్ట్రిక్ట్ ఆటో రావద్దు. నా పక్కన 400 రైడ్ వస్తుంది. వాళ్ళు ఎక్కువ పోతే మేమేం చేయాలి సార్? 2.5 లక్షలు పర్మిట్ పెట్టుకొని తీసుకున్నాం మేము. 2 లక్షలు పర్మిట్ కొట్టి కడతలేము. మేము ఇంట్రెస్ట్ కడతారు. 2 లక్షలు ఎడుకలు వచ్చాయి మాకు. దొంగతనం చేయలేగా గవర్నమెంట్ తీయలేగా మాకు. మా సొంత కష్టంతో పర్మిట్ కొనుక్కున్నాం కదా సార్. ఇప్పుడు మా ఇన్న పక్కన 10 బండ్లు ఉంటాయి. 5 బండ్లు డిస్ట్రిక్ట్ బండ్లు ఉంటాయి. రైడ్ వస్తుంది. వాడు తీసుకోపోతే మేమేం చేయాలి సార్? పండుకోవాలా ఇంట్లో? 2,50,000 ఇంట్రెస్ట్ ఎడుకలు కట్టాలి. మిత్తి ఎడుకలు కట్టాలి. అసలు తెలుసుకోవాలి చెప్పండి మీరు. ఇప్పుడు మొన్న బండి కొన్నా సార్. నెలకు గుంజుకోపోయింది ఫైనాన్స్ ఉన్న బండి. ఏం చేయాలి? ఇచ్చేసిన బండి 60,000 కడితే 30,000 కాలేదు చేయికి. 30,000 లాస్ అయిపోయినా. బంగారం పెట్టి 20,000 ఏడుకెళ్ళి వెళ్ళిపోయినా బంగారం. ఇప్పుడు మరి ఓలా ర్యాపిడో వద్దని మీ అభిప్రాయం లేకుంటే దాంట్లో రేట్లు పెంచాలన్నా? రేట్లు పెంచాలి సార్. ఓలా ర్యాపిడో ఇప్పుడు పూనా బొంబాయిలో నడుస్తుంది. ఓలా ర్యాపిడో ఉన్నా పర్లేదు. ఇప్పుడు బొంబాయిలో పూనాలో ఓలా ర్యాపిడో నడుస్తుంది సార్. వాళ్ళు ఏం చేశారు? ఆర్టీఓ రేట్ కార్డు ఇచ్చారు వాళ్ళకి 17 రూపాయలు కిలోమీటరు. రైడ్ ఎంతకన్నా దాన్ని వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? రైడ్ లేపుతారు పోతురు. మేడం 17 రూపాయలు కిలోమీటర్. ఇవి సంబంధం లేదు. 20 కిలోమీటర్ మీ రైడ్ ఉంది. 20 కిలోమీటర్ 340 రూపాయలు ఇస్తే వస్తాను లేదా రాము. ఓలా ర్యాపిడో వాళ్ళు పోతారు బుకింగ్ లేపుకొని. కస్టమర్ కి ఏం చెప్తారు అక్కడ? 20 రూపాయలు కిలోమీటర్ 17 రూపాయలు కిలోమీటర్ మాకు రేట్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్. దీని ప్రకారం మేము వస్తే రండి లేదా లేదు. ఇప్పుడు కూడా అది ఇక్కడ కూడా అదే అవుతుంది. మహిళలకి ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది అయితే ఏ రకంగా ఇబ్బంది లేదు? ఇబ్బంది అయితే అవుతుంది సార్. దాని వల్ల మాకు కొంత రేట్ కార్డు పెడితే కొంచెం దానిలో మాకు ఊట దొరుకుతుంది. మాకు రేట్ కార్డు అనేది కొద్దిగా పెడితే మాకు 500 ఆమ్దాన్ని పెరిగే అవకాశం ఉంది మాకు. ఇప్పుడు 11 రూపాయలు కిలోమీటర్ సార్. 17 రూపాయలు కిలోమీటర్ కూడా చేసిన. 20 రూపాయలు కిలోమీటర్ చేసిన. రోజు 200 కిలోమీటర్ డ్రైవర్ బండి నడుపుతాడు. 200 కిలోమీటర్ నడిపితే 1200 రూపాయలు ఆమ్దాన్ని పెడుతుంది మాకు. రోజు 200 కిలోమీటర్ బండి నడుపుతాం మేము. ఇప్పుడు కిలోమీటర్ 11 రూపాయలు. ఇప్పుడు అదర్ స్టేట్ లో 17 రూపాయలు ఆల్రెడీ నడుస్తుంది. మాకు కూడా 17 రూపాయలు చేస్తే కిలోమీటర్ 6 రూపాయలు మాకు ఆమ్దాన్ని పెడతాయి డ్రైవర్ కి. 100 కిలోమీటర్ డ్రైవర్ నడిపితే 600 రూపాయలు ఆమ్దాన్ని పెడతాయి. 600 కనీసం మన బండి కిరాయి 50 పైసలు వెళ్తాయి మాకు. మేము కోరుకునే అదే కానీ రేటు పెంచాలి. మాకు గవర్నమెంట్ తో రూపాయి అవసరం లేదు. వాన్ కావాలంటే రేట్ కార్డు పెంచితే మేమే 12,000 ఇస్తాం ఆయనకి. రేవంత్ రెడ్డికి సంవత్సరానికి 12,000 మేము రెడీగా ఉన్నాం. ఆటోలతో తీసుకొని యూటర్న్ తీయాలంటే కిలోమీటర్ పైన డివైడర్లు అయితే ఉంటాం అయితే జరిగింది. ఏం చేస్తాం సార్? అది తప్పదు. అది ఉందని 50 రూపాయలు గ్యాస్ కాలుతుంది పొద్దుంతలో. మాకు దాని బాధ లేదు. 500 ఎక్కువనా 50 రూపాయలు ఎక్కువ చెప్పండి మీరు. ఇవాళ చూడండి ఎంత చూడండి కిలోమీటర్ మీరు 2-3 చూడండి రైళ్లు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఈ రోజు మళ్ళీ ఈ రోజు ఆటోమేటిక్ పెరిగింది రైట్. ఇది ఆటోమేటిక్ ఎట్లా పెరిగింది రైట్? గవర్నమెంట్ రేట్ లేదా ఇలా
ఇలా గవర్నమెంట్ మేము ఆడితేమో గవర్నమెంట్ రేట్ ప్రకారం నడుపుతున్నాం అంటారు వాళ్ళు. హీరో గవర్నమెంట్ ఎందుకు పెంచుతారు? వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటారు, ఇష్టమో తగ్గించుకుంటారు వాళ్ళు. మాకు అనేది కిలోమీటర్ రేట్ పెరగాలి. ఆటో డిమాండ్ అది ఒకటే ఉన్నది మాకు. ఫస్ట్ కిలోమీటర్ రేట్ పెరిగితే ఆటో డ్రైవర్లకు 500 ఆమ్దాని కిలోమీటర్ ఎంత అని చెప్పి ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేస్తే మాకు ప్రింట్ చేసి ఇస్తే గవర్నమెంట్ ఆర్టీఓ ప్రింట్ చేసి కిలోమీటర్ మీకు ఇంత ఇంత మీకు డిసైడ్ చేసినాం అని చేస్తే అందరు నిమ్మలంగా ఉంటారు. దాని తర్వాత బైక్ మీద కొట్లాడతాం, డిస్ట్రిక్ట్ మీద కొట్లాడతాం. ఫస్ట్ రేట్ కార్డ్ అనేది పెరిగితే మా బాధలు తీరుతాయి. చూడండి ఇప్పుడు 4 కిలోమీటర్లు చూడండి సార్, 4 కిలోమీటర్ ఎంత ఇస్తుండు ఇప్పుడు? గవర్నమెంట్ రేట్ కాదా ఇది? 4 కిలోమీటర్లు చూడండి ఇప్పుడు. ఇలా బంద్ ఉంటే ఎట్లా ఆటోమేటిక్ ఎట్లా పెరుగుతుంది? వాళ్ళ ఇష్టం అది. గవర్నమెంట్ వాడిని నడుపుతుండ చెప్పండి మీరు. ఇలా చూడండి 10 కిలోమీటర్ 120 రూపాయలు సార్. 11 గంటలకు వెళ్తే 2 గంటల ఇంటికాడ కూర్చుంటాను నేను. నాకు డ్రాప్ వస్తలేదు. ఏది వచ్చినా 10 కిలోమీటర్లు 110 రూపాయలు 100 అయితే లేదు. డ్రాప్లు వచ్చినా కానీ పోయినా కానీ ఏం లేదు. అక్కడ పోయిన తర్వాత కస్టమర్ 3 బుక్ చేసి పెడుతుంటారు. ఇప్పుడు చూడండి ఈరోజు చూడండి ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి మార్నింగ్ 4 o'clock ఒక రేట్ ఉంటుంది, 6 o'clock ఒక రేట్ ఉంటుంది. ఈ రోజు పరగానే పెరిగింది రేటు, లేకపోతే నార్మల్ టైం ఏం పెరగదు. స్ట్రైక్ పెట్టారు కాబట్టి పెరిగింది. డ్రైవర్స్ అన్ని డ్రైవింగ్ చేసుకోవాలని ఇస్తుంది. అంటే నార్మల్ టైం కి 100 రూపాయలకి 60 రూపాయలు 85 రూపాయలు చూపిస్తుంది. ఆ బుకింగ్ తీసుకుంటే గ్యాస్ పైసలు ఆటో కిరాయికి సరిపోతుంది. మనకు తిండికి లేకుండా అవుతుంది. అట్లా మీరు ఇట్లా స్ట్రైక్ చేస్తే మరి ఓలా ర్యాపిడో నడుపుకున్న కస్టమర్లంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే అవుట్ సైడ్ కూడా బండి వస్తున్నాయి, అందులో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం లేదు మనకి. ఎందుకంటే నడుపుతలేము, మనం కష్టపడతాము, మనం డబ్బులు దొరకలేదు. నార్మల్ టైం కష్టపడుతున్నాం, డబ్బులు ఎందుకు దొరకలేము? మనకి దొరకాలి కదా. మనం డిస్టిక్ ఇల్లీగల్ బండ్లు అని క్లోజ్ చేయాలి, ఆపేసాలి బండ్లు. ఆ బండ్లు ఆపితే మనకి ఏదో దొరుకుతుంది.